ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు ప్రభువా. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మాకు మంచి నిద్ర, సుఖవంతమైన నిద్రను అనుగ్రహించారు. ఈ ఉదయకాలమున అయా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎంతో మంది ఈ రోజును చూడలేక గతించిపోయారు నాయన. అయినా గాని అయా మమ్మల్ని అందరినీ మీ జ్ఞాపకంలో ఉంచుకొని ఈ యొక్క నూతనమైన దినాన్ని బహుమానముగా అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. బాధింపబడు వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నీ నెరుగుదును అని కీర్తనల గ్రంథము 140వ కీర్తన 12వ వచనము ద్వారా తండ్రి మీ బలమైన వాక్యాన్ని ప్రచురపరుస్తూ ఉన్నారు ప్రభువా. అవునయ్యా, బాధింపబడుతున్న వారు ఎవరైనా గాని, ఎవరు లేకపోయినా గాని అయా బాధపడొద్దని వారి పక్షాన మీరున్నారని, వారి వైపున మీరు వాద్యం ఆడతారు అని, అయా వారికి న్యాయము తీరుస్తారని మీరు చాలా తేటగా ఈ ఉదయాన్ని సెలవిస్తున్నారు. ఈ రోజున వారి పక్షంగా న్యాయాన్ని తీర్చండి తండ్రి. అయ్యా వారి పక్షంగా వాద్యమాడి వారిని గెలిపించండి నాయన. ఈ రోజున తండ్రి, భయం లేకుండా, చింత లేకుండా, కలవరం లేకుండా నా ప్రభు నా సహాయకుడు అని ఎరిగి అయా ప్రతి సమస్యను ఎదుర్కొనే కృప అయా ప్రతి బిడ్డకును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థనతో వారి జీవితమును ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి నాయనా. ఈ రోజంతా వారికిని వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి అయ్యా. ఈ రోజున చేస్తున్న ప్రతి కార్యమును బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా నా తండ్రి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానం, బలం, శక్తి, వివేచన, సామర్థ్యము దయచేయండి. ఎవరు బద్ధకంగా లేకుండా అయా ప్రతి ఒక్కరు కూడా చురుకుగా వారి వారి పనుల్లో ప్రతి వాటిని పొందుకునే కృప చూపించండి నాయన. ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడే సహాయం దయచేయండి. క్రొత్త కార్యాలన్నిటిని కూడా ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము. మా వాహనాలను, వాటిని నడుపుతున్నటువంటి వ్యక్తులను, మా మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమముగా వెళ్ళి క్షేమముగా మరలా గృహాలు చేరబడే కృప దయచేయండి నాయన. ఏ బిడ్డకు ఏ అపాయము, ఏ ప్రమాదం సంభవించకుండా కాపాడండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో వారందరినీ కూడా దీవించండి. మంచి జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. ఆపరేషన్స్లో తోడై ఉండండి. రిపోర్ట్స్లో, చెకప్స్లో, డెలివరీస్లో మీ సహాయము దయచేయండి. వారికి అనుకూలమైన రిపోర్టును వారికి అనుగ్రహించండి ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు నాయన. ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా, ఏ సమస్య వారిని ఆవరించకుండా మీరే ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా అయా లోటు, లేమి అన్నిటినీ తొలగించండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి అయా. అనారోగ్య సమస్యలు రాకుండా ఈరోజంతా మంచి ఆరోగ్యంతో వారిని నింపండి అయా. ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ అభివృద్ధి పరచండి నాయన. అయా మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికే సహాయము దయచేయండి. అపవాది చిక్కులు ఎవరు పడిపోకుండా, వారి సమయాన్ని వృధా చేసుకొనకుండా అయా లోకమనే ఉచ్చులో ఏ వలలో ఏ బిడ్డ పడకుండా వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించమని
తండ్రి సమాధానకరమైన, ప్రశాంతమైన, ఎటువంటి గొడవలు విభేదాలు లేని అయా జీవితాన్ని ప్రతి బిడ్డకు ఈ రోజున మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. అయినా కొందరికైనా నోరు తెరిచి మీ వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.